మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మీకు తెలుసు కదా జర్మన్ వీధి కుక్క గురించి. ఆ జర్మన్ వీధి కుక్క ఆ రోడ్డంపట పోయే వాళ్ళ మీద మొరగడం సర్వసాధారణం. అయితే కరుస్తుంది కూడాను. ఈమె పేరు కరులినా గోస్వామి. ఈమె ఒక భారతీయుణ్ణి వివాహం చేసుకుని భారతదేశంలో నివసిస్తుంది. తన భర్త, 2 పిల్లలతో హ్యాపీగా ఉంది. ఈమెకు ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ కూడా ఉంది. మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా తమకు ఉన్న ప్రజ్ఞను 10 మందికి తెలియపరుచుకోవడానికి సోషల్ మీడియా అద్భుతంగా సహాయపడుతుంది. ఆ క్రమంలోనే తన అనలిటికల్ పవర్ని 10 మందికి తెలియజేయడం కోసం ఈవిడ ఇండియా ఇన్ డీటెయిల్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించింది. గత 8 సంవత్సరాల్లో ఈమె ఛానల్కు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకున్నారు. ఆవిడ ఛానల్ బ్యానర్ మీదే ఆవిడ ఛానల్ మోటో క్లియర్గా చూపించేశారు. వెన్ విల్ వి యూరోపియన్స్ అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు బి మోర్ సెల్ఫ్ క్రిటికల్. ప్రతి విషయాన్ని సెల్ఫ్ క్రిటికల్గా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని మన యూరోపియన్లం ఎప్పుడు అనుకుంటాము అని యూరోపియన్ సమాజాన్ని ప్రశ్నిస్తుంది. విదేశాల నుంచి ఏదైనా మంచి నేర్చుకుంటే ప్రమాదం ఏమన్నా ఉన్నదా? రండి భారతదేశం గురించి తెలుసుకుందాం. కరెక్టే కదా, ఆమె ఒక యూరోపియన్. యూరోప్లో బతుకుతూ ఒక భారతీయుడిని వివాహం చేసుకుని భారత్ వచ్చి ఇక్కడ సమాజంలో ఆవిడ జీవిస్తుంది. భారత్ గురించి, భారతీయుల గురించి యూరోపియన్లకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలు తప్పు అని ఆవిడ ఇక్కడ ఆ విషయాన్ని గ్రహించి ఆ విషయం యూరోపియన్లు అందరికీ తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించింది అని అర్థమవుతుంది. ఆ క్రమంలో అదే యూరోప్కు చెందిన జర్మన్లో రోడ్ల మీద తిరుగుతున్న ఒక వీధి కుక్క ఇండియాని చూసి మురుగుతుని చూసి, ఈ మురుగుడు తప్పు కదా, యూరోపియన్లు అందరూ ఇది రైటు అనుకుంటున్నారు కదా, యూరోపియన్లే ఉంది, ఇండియన్స్ కూడా ఇది రైటు అనుకుంటున్నారు కదా, ఇది తప్పు అని రుజువు చేద్దాము అని అనుకుని ఆ యూరోపియన్ కుక్క చూపిస్తున్న అబద్ధాలను బట్టబయలు చేయటం మొదలుపెట్టింది ఈ కరులినా గోస్వామి. My family and I have faced more than 220 threats, and we can't bear this anymore. It all started when I posted 2 fact-check videos on YouTube that exposed Dhruvrati's fake content. అదండి, ఆ వీధి కుక్క బతుకు బట్టబయలు చేస్తూ ఆమె 2 వీడియోలు పెట్టేటప్పటికి 230 థ్రెట్స్, 230 వార్నింగ్లు అంటే కనుక అది సాధారణ విషయం కాదు. పైగా ఆ వార్నింగ్లన్నీ ఆ వీధి కుక్క ఒక్కతే చేసింది, మురిగింది అనుకోవడానికి అవకాశం లేదు. అంటే వీళ్ళ ఎకోసిస్టమ్ ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించండి. వాడు తెచ్చిన దరిద్రం వలన మేము గత 2 నెలలుగా ఏ వీడియోలు చేయలేకపోయాము. వాడు చేసిన బెదిరింపులను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. వీడి బెదిరింపులకు భయపడి గత 2 నెలలుగా వీళ్ళు ఒంటరిగా బయటకే వెళ్ళట్లేదు. వీళ్ళ 2 ఛానల్స్ కూడా మూసేసుకున్నారు. వీళ్ళు డైరెక్ట్గానే ధ్రువరాతిని అడుగుతున్నారు, ధ్రువరాతి, మాకు వార్నింగ్లు ఇస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ నీ మనుషులు కాకపోతే నీ వీడియోల గురించి మాట్లాడొద్దని మాకెందుకు వార్నింగ్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. ఈ వీధి కుక్క కరోలినా గోస్వామి గారికి ఒక పర్సనల్ మెసేజ్ పంపించాడు, భయపెడుతూ, వార్నింగ్ ఇస్తూ. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ వార్నింగ్ మెసేజ్ని కొద్దిగా చూపించారు. ఈ కొద్దిపాటి మెసేజ్ను చూస్తుంటూనే ఆశ్చర్యం వేస్తుంది. వీడు ఏమంటున్నాడంటే, హాయ్ కరోలినా, నా వీడియోల మీద స్పందించినందుకు థ్యాంక్స్. చూస్తుంటే చాలా మంచి ప్లానే వేసినట్టున్నావు. నువ్వు తీసుకుంటానంటే నేను మరికొన్ని సలహాలు ఇస్తాను. నా గర్ల్ ఫ్రెండ్ జర్మన్ అని నీకు తెలుసు కదా, ఆవిడికి నీ ఛానల్ చూపించాను. అవును, గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, మన వాళ్ళందరూనేమో భార్య అంటున్నారు. ఏది కరెక్ట్? పెళ్లి చేసుకోలేదా? అవునులే, కుక్కలకి పెళ్ళిళ్ళు ఉండవు కదా. వీ బోత్ థాట్ దట్ యాజ్ ఎ ఫారినర్. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ నాకు క్లారిటీ లేదు. మా ఇద్దరిని విదేశీయులము అని నువ్వు నీ వీడియోలో చెబుతున్నావు అని అంటున్నాడా, లేకపోతే నువ్వు నేను ఇద్దరము ఫారినర్స్మే అంటున్నాడా? మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేసాడు. ఇట్ సౌండ్స్ లైక్ ఎ ప్రతి బియాస్డ్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ ఛానల్ టు ఇంప్రూవ్ టూరిజం బికాస్ యూ ఆర్ ఓవర్వెల్మింగ్లీ పాజిటివ్ ఇన్ ఎవ్రీ వీడియో మేకింగ్ ఇండియా లుక్ లైక్ హెవెన్. నువ్వు నీ వీడియోల్లో భారతదేశాన్ని
భూలోక స్వర్గంలా వర్ణిస్తున్నావు. భారతదేశం ఎంతో గొప్పది అన్నట్టుగా కబుర్లు చెబుతున్నావు. దీనివల్ల క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే నువ్వు ప్రభుత్వపు ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇలా చేస్తున్నావు అంటున్నాడు. మరి ఈ కుక్క ఎవరి ఎంగులు మెతుకులకి ఆశపడి అట్లా మాట్లాడుతున్నాడు? జర్మనీ ఎంగులు మెతుకులు ఇసరదు. బహుశా పాకిస్తాన్ ఎంగిలి మెతుకులు కానీ అమెరికన్ ఎంగిలి మెతుకులు కానీ అయ్యి ఉండే అవకాశం ఉంది. వీడు ఒకరి యూరిన్లో నానిన లెగ్ పీస్ తింటూ ఎదుటివారు ఎంగిలి మెతుకులు తింటున్నాడు అని కామెంట్ చేస్తున్నాడు. దిస్ మేక్స్ న్యూట్రల్ ఫారినర్స్ డౌట్ వాట్ ఈస్ బీయింగ్ షోన్. ఈవిడ ఇలా ఇండియా గురించి పాజిటివ్గా చెప్పడం వలన న్యూట్రల్గా ఉన్న విదేశీయులు కొద్దిగా డౌట్ పడతారట వాళ్ళకు చూపిస్తున్న దాని మీద. ఈ ముండా కొడుకు మన గురించి ఏమంటున్నాడో చూడండి. దిస్ ఓవర్వెల్మింగ్ పాజిటివ్నెస్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ ఇండియన్స్ బికాజ్ ఇండియన్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైపర్ నాస్టాలజిక్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఫ్యాంటసైజింగ్ దట్ దే లివ్ ఇన్ ది బెస్ట్ కంట్రీ. ఈ ముండా కొడుకు అన్న మాట మీకు అర్థమవుతుంది కదా. ఈ భారతీయులట ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేశంలో తాము నివసిస్తున్నామని నమ్మే దేశభక్తులు. అటువంటి మూర్ఖులకు నువ్వు వాళ్ళని పొగుడుతూ చెప్పే మాటలు నచ్చుతాయి, నీకు డబ్బులు వస్తాయి అని ఆవిడ అంటున్నాడు. ఇటు దేశభక్తులా? భారతీయులందరూ దేశభక్తులా? ఈడెదవా మనమెదవా మనకు తెలీదా? 1967లో చైనా భారతదేశం మీద దాడి చేసినప్పుడు ఇక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయి, కమ్యూనిస్టు కుక్కలు అంటారు. అవి గోడల మీద ఏమి రాసినాయి? వెల్కమ్ మావో, యు ఆర్ అవర్ చైర్మన్. దాడి చేయడానికి వచ్చిన శత్రువుకి ఆల్రెడీ దేశాన్ని అప్పగించారు, యుద్ధం కూడా పూర్తి అవ్వకుండానే. ఎలాగ ఇండియా ఓడిపోద్ది, ఈ చైనా భారతదేశం మొత్తాన్ని కలిపేసుకుంటుందని యు ఆర్ అవర్ చైర్మన్ అని ఈ వెధవలు చెప్పారు. వాళ్ళు దేశభక్తులు అంటున్నాడు. కానీ అప్పుడు ఏం జరిగింది? 300 మంది చైనా సైనికులు చనిపోయారు. చైనా తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. సిబిఐ నారాయణ ఆయన ఏం చెప్పాడు? చైనా ఓ పక్కన దాడి చేస్తుంటే మోడీ పంచశీలను పాటించాలట. అంటే వాడు దాడి చేస్తుంటే చేయించుకుని వెళ్ళి అంతర్జాతీయ సమాజం ముందు కాళ్ళు మొక్కాలట. ఈయన దేశభక్తుడు. ఈయన ఒక్కడే అని ఏముంది? ముస్లింలు, కిరస్తానీలు, కమ్యూనిస్టులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, హేతువాదులు, నాతువాదులు అందరూ దేశాన్ని ద్వేషించేవాళ్లే. ఈ విధ వచ్చి భారతీయులందరూ దేశభక్తులు అంటున్నాడు. దేశభక్తి అంటే అదేదో తప్పు అన్నట్టుగా. పైగా ఈవిడకు ఇంకో ఛానల్ ఉంది అని అన్నారు కదా, వ్లోగ్ ఛానల్ ఏదో. అందులో ఆవిడ బహుశా భారతదేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను వాటిని చూపిస్తూ ఫారినర్స్కి వాటి మీద అవగాహన కల్పించేలా చేస్తూ ఉండవచ్చు. దానిని కూడా తిడుతున్నాడు. నువ్వన్నీ చెప్పి భారతదేశం ఏదో స్వర్గంలా ఉంది అని వాళ్ళు అనుకునేలా చెప్తున్నావు. నువ్వు చెప్పవలసింది విదేశీయులకు అది కాదు, భారతదేశంలోకి వస్తే ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంది అన్న విషయాన్ని నువ్వు వాళ్ళకి చెప్పాలి అనుకుంటూ ఏదో సలహా ఇస్తున్నాడు. ఇక్కడ అంతవరకే ఉంది. వాళ్ళు ధ్రువతిని అడుగుతున్నారు, నువ్వు ఎలాగా చంపుతాను నరుకుతాను అని బెదిరించడాలు పక్కన పెట్టి మేం చేసిన ఫ్యాక్ట్ చెక్లో ఎక్కడ తప్పు ఉందో సబ్స్క్రైబర్స్కి చూపించుకో, లేకపోతే గనక తప్పు చేశాను అని చెంపలు వాయించుకుని ఆ వీడియోలు రిమూవ్ చేసుకో అని చెప్తున్నారు. భారత వ్యతిరేక దేశాల నుండి ఇబ్బడి మబ్బడిగా డబ్బులు వస్తున్నాయి, దాంతోపాటు యూట్యూబ్ డబ్బులు వస్తున్నాయి. అటువంటి కుక్క ఇటువంటి సలహాను పాటిస్తుందా? కాకపోతే మరిన్ని కుక్కల చేత ఈ జంట మీద మురిగిస్తుంది. ఈ వీడియోలో ఇంకా ఈ కరోలినా గారు ఆ ధ్రువరాతి ఆయన కుక్కలు పంపిన బెదిరింపు మెసేజ్లను చూపించారు. అవి చూపిస్తూ భారత ప్రభుత్వాన్ని కూడా నెగ్గదీశారు. ఒక ఫారినర్ మీ దేశం గురించి మంచిగా చెబుతుంటే ఒక కుక్క ఇలా బెదిరిస్తుంది, అందువల్ల ఆ ఫారినర్ ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోంచి రావడానికే భయపడుతున్నారు. అటువంటి సమయంలో ఆ విదేశీయురాలికి మీరు రక్షణ కల్పించాలి అని చెబుతుంది. మిత్రులారా, గత 75 సంవత్సరాలుగా ఇటువంటి కుక్కల మురుగుడే మధురమైన సంగీతంగా భావించబడుతుంది. మోడీ వచ్చిన తర్వాత ఈ మురుగుడులోని పీకుడుని అందరూ గమనిస్తున్నారు. దాంతో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తమలోని వికృత రూపాలను బయటకు తెస్తున్నారు. ఈ వీధి కుక్కను వీధి కుక్క అని నిరూపించినందుకు ఒక విదేశీయురాలు, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయురాలి మీద ఎన్ని బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఈ విదేశీ కుక్క గురించి, ఈ విదేశీ కుక్క యొక్క శిష్యుల గురించి అదేనండి మన తులసొక్క కూడా ఈయనతో కలిసి ఫోటో తీయించుకుని అది గొప్పగా పెట్టుకుంది. అదే చూడండి, మనం బాబు మోహన్, కల్పన రాయ్ ఇటువంటి యాక్టర్లు రోడ్డు మీద ఎదురైతే
వాళ్ళతో సెల్ఫీ తీసుకుని గొప్పగా పెట్టుకుంటాం కదా అట్టాగా. ఇదేంటిది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? మిత్రులారా, ఈ విదేశీ కుక్క గురించి, ఈ విదేశీ కుక్క యొక్క శిష్యుల గురించి మనం మంచి అవగాహనలో ఉండాలి, 10 మందిని అవగాహనలోకి తేవాలి. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.